అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. నీ మాటలు వినాలని ప్రభువా నాయన, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలు ఎదురు చూచుచున్నారు ప్రభువా, ఆశపడుచున్నారు దేవా, నీకు వందనాలు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు ప్రభువా నాయన నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభువా. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది నాయన. నీ బిడ్డల జీవితంలో ఎట్టి కష్టమైనను, ఎట్టి వ్యాధి అయినను, ఎట్టి బలహీనత అయినను తొలగించే శక్తి కలిగిన నీ మాటలను ప్రభువా ఈ ప్రాముఖ్యమైన సమయంలో వినిపించమని, కేవలము నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని, అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించుమని మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. అందరికీ మరణాత. ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారు, ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. అలా చేస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేర వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైట్. మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మరి దేవుడు మనకు అందించడానికి సిద్ధముగా ఉన్నారు. మన అంశము అద్దరికి వెళ్ళే అనుభవము అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, అద్దరికి వెళ్ళే అనుభవం. రైట్. చదవబడినటువంటి వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ 14వ అధ్యాయం 22వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణిలో ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలి. శిష్యులకు ప్రభువు చెబుతున్నాడు, మీరు నాకంటే ముందుగా ఈ దోణి ఎక్కి అద్దరికి వెళ్ళిపోండి, అవతల గట్టుకు వెళ్ళిపోండి, ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాలి, మీరు ముందుగా వెళ్ళండి అని వారిని బలవంతము చేసినట్టుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. గమనించాలి, దీనికన్నా ముందు ఏం జరిగిందో మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. దీనికన్నా ముందు మరి ఒక అద్భుతము, 4 సువార్తల్లో ఉన్నటువంటి ఏకైక అద్భుతం అని చెప్పుకున్నాం మనం. 5 రొట్లు 2 చిన్న చేపలు, 5,000 మంది తిన్నారు, 12 గంపలు మిగిలాయి అనే అద్భుతం ఏదైతే ఉన్నదో ఆ అద్భుత కార్యము జరిగిన తరువాత, అక్కడ జనాలను పంపివేసిన తరువాత ఆయన వారితో అంటున్నారు కదా, అద్దరికి మీరు వెంటనే వెళ్ళండి, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి ముందుగా అని వారిని బలవంతముగా ఆయనే దోణిలో ఎక్కించి పంపించేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ అద్దరికి వెళ్ళే అనుభవం అనేటువంటి ఈ యొక్క ప్రసంగాంశం మనం గమనించినట్లయితేనండి, మత్తయి సువార్తలో ఈ సందర్భం రాయబడింది. 14వ అధ్యాయము 22 నుంచి 33 వరకు ఉన్నటువంటి చరిత్ర. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుంచి 52 వరకు ఉన్నటువంటి చరిత్ర. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి చరిత్ర ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 47వ వచనము చదువుదాం. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున, ఒక్కసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. రొట్టెల సందర్భం అయిపోయిన తర్వాత అద్దరికి వెళ్ళిపోవాలి మీరని చెప్పి ఆయనే దోణి ఎక్కి శిష్యులను పంపించేశాడు. పంపించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు అంటే 46వ వచనంలో
45 నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన జనసమూహాన్ని పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళమని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి, అంటే వారికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఏకాంతముగా వెళ్ళాడు. ఏకాంత ప్రార్థన అనుభవము కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. గమనించాలి దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను పంపేశారు, దోణి మీద కూర్చోబెట్టారు. నాకంటే ముందుగా మీరు బెత్సయిదాకు వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలి అని చెప్పారు. ఈయనైతే మట్టికి అద్దరికి ఎక్కడికి వెళ్ళారంటే కొండ మీదకు వెళ్ళారు. ఏకాంత ప్రార్థనలో గడపడానికి ఆయన వెళ్ళడం జరిగింది. ఇది జరుగుతున్నది రాత్రికాల సమయములో అనే విషయాన్ని గమనించాలి. ఈ దోణి ఆ యొక్క సముద్రం మీద వెళతా ఉంది. గలిలయ సముద్రం మీద ఈ దోణి వెళతా ఉంది. ఈ లోపు ఆ యొక్క రాత్రికాల సమయములో అలలు బాగా పెరుగుతూ ఉన్నాయి, గాలి బాగా వేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అలా ఆ దోణి వెళ్ళిపోతా ఉంది. చదువుదాం ఈసారి 48. గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని యుండెను. ఈ దోణి సముద్రం మీద వెళ్ళిపోతా ఉందండి. అలలు కొడతా ఉన్నాయి, గాలి వేస్తూ ఉంది, తుఫాన్ లెగిస్తూ ఉంది. ఈ లోపు ఈ దోణిలో ఉన్నటువంటి వారికి ఆ దోణి నడిపించడము చాలా కష్టమైపోతా ఉందంట. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చూస్తున్నారు. ఎంత చిత్రంగా ఉందో గమనించండి. వీరేమో సముద్ర మధ్యములో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు వారేమో కొండ మీద ఏకాంత స్థలములో ప్రార్థనలో ఉన్నారు. మరి ప్రార్థనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని చూస్తున్నారంటే ఆయన స్వయముగా పంపినటువంటి శిష్యులను చూస్తూ ఉన్నాడు. ఆయన స్వయముగా ఎక్కించిన దోణిని చూస్తున్నాడు. సముద్రం వైపు ఆయన చూపు ఉంది. ఎక్కడ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే వీరు వెంట లేరు, కానీ ఈయన కన్ను లోకమంతా సంచారము చేయుచున్నది. అవును, దేవదేవుని కన్ను లోకమంతా సంచారము చేయుచున్నది. ఆయన ప్రతిదీ చూచును. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. లోకములో ఆయన ప్రతీదీ చూస్తాడు. జాగ్రత్త. ఆయన ఏం చూస్తాడులే అనుకుంటున్నారేమో, జాగ్రత్త. చూచుచున్న దేవుడై ఉన్నాడు. నీ తండ్రిని నువ్వు మోసం చేయొచ్చేమో, నీ తల్లిని నువ్వు మోసం చేయొచ్చేమో, నీ బంధువులు నువ్వు మోసం చేయొచ్చేమో, నీ శ్రేయభిలాషను నువ్వు మోసం చేయొచ్చేమో. వారు చూడలేరు, కానీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. చూచుచున్న దేవుడు ఈయన కన్నులకు కనబడని స్రష్టము ఏదియూ లేదు. ప్రతిదీ చూడగల దేవుడు. శిష్యులను పంపింది ఆయనే. పంపినటువంటి ఆయన వెంట వెళ్ళలేదు, కానీ ఆయన చూపు అయితే మట్టికి వెంటే వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కొండ మీద ఈయన ఉన్నారు, సముద్రం మధ్యలో వారు ఉన్నారు, తుఫానులో వారు ఉన్నారు. కొండ మీద ప్రార్థనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారంట వారు పడుతున్న కష్టాన్ని చూచారు. ఏం పడుతున్నారు కష్టం అంటే, ముందుకు వెళ్ళట్లేదు దోణి. ఎందుకంటే అలల తీవ్రత పెరిగిపోయింది, గాలి తీవ్రత పెరిగిపోయింది. ఆ దోణి ముందుకు సాగట్లా. ఆ దోణిని పంపించింది ఎవరంటే ప్రభువే పంపించాడు. పంపిన వాడే చూచుకుంటాడు. కాబట్టి చూచాడండి. చూచి స్వయముగా ఆయనే నడుచుకుంటా వచ్చేసాడండి. వండర్ఫుల్ మెరాకెల్, అద్భుతము, మహా అద్భుతము. నీటి మీద యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటా వస్తా ఉన్నాడు. ఏ నీరైతే పైకి లెగుస్తుందో ఆ నీటిని తొక్కుకుంటా వచ్చేస్తున్నాడు. అలలు లెగుస్తూ ఉంటే వాటికి భయపడుతున్నారు వాళ్ళు, కానీ ఆ అలలను అనగదొరుక్కుంటూ ఆ నీటి మీద నడుచుకుంటా వస్తా ఉన్నాడు. ఎంత అద్భుతం అండి ఇది. వేటికైతే భయపడుతున్నారు శిష్యులు, వాటినే అనగదొరుక్కుంటా వస్తున్నాడు. నీ జీవితంలో అలల్లాంటి కష్టాలు నిన్ను ముంచెట్టడానికి సిద్ధముగా ఉన్నాయా? కానీ వాటిని కూడా అనగదొరక్కగల సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. సమస్యలు నిన్ను ముంచడానికి, ఇబ్బందులు నిన్ను ముంచడానికి, పరిస్థితులు నిన్ను ముంచడానికి సిద్ధమవుతున్నాయేమో, వాటిని చూసి నువ్వు భయపడుతున్నావేమో. అవసరం లేదండి. వాటిని కూడా ముంచి వేసే శక్తి సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్న, మనము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు.
వారు నీటికి భయపడుతూ ఉన్నారు, అలలకు భయపడుతూ ఉన్నారు, గాలికి భయపడుతూ ఉన్నారు. గాలిని శాసించగా అది ఆగిపోయింది. అలలను కూడా ఆయన త్రొక్కుకుంటా వాటి మీద నడుచుకుంటా వచ్చేసాడండి. నీటి మీద నడుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో! ఎందుకు వచ్చారు చెప్పమంటారా? వాళ్ళు ప్రమాదంలో, ఆపదలో ఉన్నారు. ఆపదలో వెన్నంటి ఉండే దేవుడు మనము సేవిస్తున్న దేవుడు విడిచిపెడతాడా? అయ్యో నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే, అయ్యో నా దేవుడు నన్ను వదిలేశాడే, అయ్యో నా దేవుడు ఏమైపోయాడు, ఎంత కష్టపడుతూ ఉన్నానే, ఎంత బాధపడుతూ ఉన్నానే, అప్పుల్లో కూరుకుపోయానే, అయ్యో నా సమస్యలేంటి, నా శోధనలేంటి, నా పరిస్థితులేంటి అని తల్లడిల్లిపోతున్నా. ఓ సహోదరి, వద్దు, చింతింపొద్దు, చింతంతా పక్కన పెట్టే. నువ్వు సమస్యల్లో ఉన్నావు, ప్రభు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? లేదమ్మా, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను చూచుతున్న దేవుడు. నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదు, చూడకుండా ఉండడానికి ఆయన నరుడు కాదు, చూచుచున్న దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. నీవు ఏ మూల ఉన్నా, ఏ ప్రదేశములో ఉన్నా నిరంతరము ఆయన చూస్తున్నాడు, నిరంతరము నిన్నే ఆయన తలస్తూ ఉన్నాడు. నువ్వే ఆయనకు ఆలోచన. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అలాంటప్పుడు నేను కష్టంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు, ఏంటి నా పరిస్థితి అని కృంగిపోవద్దు, దయచేసి కృంగిపోవద్దు. మనము సేవిస్తున్న దేవుడు ఏ సమస్య నుంచన్నా, ఏ ఆపద నుంచన్నా, ఏ ప్రమాదం నుంచన్నా ఆయన తప్పించగల సామర్థ్యం కలిగిన దేవుడు. విడిచిపెట్టలేదు నిన్ను, అద్దరికి చేర్చడానికి ఆయనే రంగంలోకి దిగాడు. అద్దరి అనుభవం మనం అందరం కలిగి ఉండాలి. ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఈ భూలోకము ఇద్దరి అయితే పరలోకము అద్దరి యాత్ర జీవితం ఇది. ఈ యాత్ర జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారే మన వెంట ఉన్నారు, మనం నడిపించేవాడిగా ఆయనే ఉన్నాడు. ఆయన కలిగి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఆయన లేకుండా మనం ఏమీ చెయ్యలేము. ఒక్కో సమయములో అయ్యో ఏమైపోయాడు ఆయన, అయ్యో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఉన్నాడా నాతోటి అని అనుకుంటున్నావేమో. నీ వెంటే ఉన్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్నాడు, నీలో ఉన్నాడు ఆయన. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ నీలో ఉన్నవాడే మనము సేవిస్తున్న మన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 4వ జాము అనగా ఇంకా చీకటి ఉండగానే ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడంటండి. తర్వాత ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని భయపడిరి, కేకలు వేసిరి. అంటే ఆయన గుర్తుపట్టలేదండి. మరి సముద్రం చీకటి కదా, తెల్లగా కనపడుతుంటే, పైగా నీటి మీద నడుస్తుంటే భూతం అనుకున్నారు. భూతం అనుకుని కేకలు వేస్తూ ఉన్నారు. ఏదో భూతం వచ్చేస్తుంది బాబోయ్ అని భయపడిపోతూ ఉన్నారు. అందరూ ఆయనను చూచి తొందరగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకూడని చెప్పాను. అవును, మనము సేవిస్తున్న దేవుడు భయము నుంచి విడుదల చేసే దేవుడు. సమస్త మానవాళి కూడా ఏక భయము, మరణ భయముతో ఉన్నటువంటి సమయములో మరణ భయాన్ని తీసివేయడానికి వచ్చినటువంటి దేవుడే మనము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. అవును, ఆయన ఉంటే ధైర్యము, ఆయన ఉంటే బలము, ఆయన ఉంటే నెమ్మది, ఆయన ఉంటే శాంతి, ఆయన ఉంటే సమాధానము. ఆయన మనతో ఉంటే సమస్తము జయమే, ఇక అపజయము లేదు. దూరముగా ఉన్నటువంటి ఈయన చూసి భూతమని భయపడుతుంటే వెంటనే ఆయన అంటున్నాడు కదా, పిల్లలారా భయపడకండి, నేనే, ధైర్యము తెచ్చుకోండి, భయపడద్దు, అసలు వచ్చేసాను, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను అని ఆయన నడుచుకుంటా దగ్గరికి వస్తున్నారండి. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అదండి, గాలి అణిగిపోయిందంట. దోణి ఎక్కిన వెంటనే, ఏ దోణి అయితే ఆయన ఎక్కాడో ఆ దోణి ఎక్కిన వెంటనే వారిని, ఆ దోణిని కుదిపేస్తున్నటువంటి గాలి అణిగిపోయింది. అంత మాత్రమే కాదు, చక్కగా మరి ఆ ప్రయాణం కూడా మరి చక్కగా ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీటి మీద నడిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడుతూ ఉన్నారు. అద్భుతాన్ని చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడుతూ ఉన్నారు. 50వ వచనములో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం, ధైర్యం తెచ్చుకోమని, భయపడొద్దని ఆయన చెబుతూ ఉన్నాడు. మొత్తానికి ఏదేమైనా కానీ సురక్షితముగా మరి ఆయన ఎక్కినటువంటి ఆ దోణి అవతలకి అద్దరికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు
మరి అద్దరికి వెళ్ళే అనుభవము మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో అద్దరికి వెళ్ళే అనుభవాలు ఉన్నాయండి. చాలా అద్భుతమైన విషయాలు పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 15:16 ఈ సందర్భం కనపడుతుంది. చదువుదాం. నిర్గమకాండం 15:16 ఎర్ర సముద్రం దగ్గర అద్దరికి వెళ్ళే అనుభవం. నిర్గమకాండం 15:16. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాత్రి వలె కదలకుందురు. నీవు నీ ప్రజను ఇక్కడ సముద్రము, ఎర్ర సముద్రము అద్దరికి వెళ్ళే అనుభవం గురించి దేవుడు చెబుతా ఉన్నాడు. కాబట్టి అద్దరి అనేటటువంటి అనుభవం మనలో ఉండాలండి. మనము దాటవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఆ యొక్క నావలోనికి పంపించింది లేదా ఆ ఓడలోనికి పంపించింది ప్రభువే. అద్దరికి వెళ్ళమని చెప్పింది ప్రభువే. అలాగే మన జీవితంలో కూడా మనం గమనించాలి. ఈ దోణె లేదా నావ లేదా ఓడ ఏదైనా అనుకోవచ్చు, ఆ దోణె ఏమిటంటే మన జీవితమే ఆ దోణె అయి ఉన్నది. ఈ సముద్రము దేనితో పోల్చబడిందంటే లోకముతో సముద్రం పోల్చబడింది. అవును, దోణె వెళ్ళాలంటే ఖచ్చితముగా సముద్రము కావాలి. దోణె వెళ్ళాలంటే ఖచ్చితముగా నీరు కావాలి. దోణె వెళ్ళాలంటే సముద్రము ఉండాలి. ఆ సముద్రం మీదే దోణె వెళుతుంది. దోణె వెళ్ళాలంటే సముద్రము లేకపోతే అది అసాధ్యము. వెళుతుందా? వెళ్ళదు. అలాగే మన జీవితము లోకము అనే సముద్రములో వెళ్ళాలి. చిత్రం ఏమిటంటే సముద్రం మీద దోణె ఉండాలి కానీ దోణెలోకి సముద్రము రాకూడదు. నీటి మీద దోణె వెళ్ళాలి కానీ ఆ నీరు దోణెలోనికి రాకూడదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దోణి నీటి మీద వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో చిన్న రంధ్రం పడింది అనుకోండి, ఏమైపోతుంది? దోణిలోనికి నీళ్ళు వచ్చి దోణె మునిగిపోతుంది. అది ఎంత ప్రమాదం. అలాగే మన జీవితము కూడా లోకంలో వెళ్ళాలి కానీ లోకము మనలోనికి రాకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే చాలు, మనము జయించిన వారం అవుతాం. ఈరోజు ఈ దోణె మన మానవ జీవితానికి లేదా మన బ్రతుకుకి సూచనగా ఉంది. రెండవదిగా సముద్రాన్ని మరి లోకముతో మనం పోల్చవచ్చు. అలాగే ఈ గాలి కావచ్చు, అలాగే అలలు కావచ్చు, ఇవేంటంటే మన జీవితంలో వస్తున్నటువంటి శోధనలు, సమస్యలు. మరి వారు వాటిని చూసి భయపడ్డారు. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు, బాధలు, కన్నీళ్లు వస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా శ్రమలు వస్తానే ఉంటాయి. ఆ శ్రమలన్నీ కూడా సముద్రములో గాలితోనూ అలాగే అలలతోనూ పోల్చబడ్డాయి. అయినా కానీ మన బ్రతుకు నావా లేదా మన బ్రతుకు దోణె సాఫీగా ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అలలతో కొట్టబడతా ఉంది. అక్కడ దోణె అలలతో కొట్టబడతా ఉంటే ఆ పరిస్థితి అంతా కూడా ప్రభు చూస్తున్నారు. వారు లాగుతున్నారు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎల్లట్లా. ప్రభు చూచాడు. చూచిన దేవుడు విడిచిపెట్టాడా? వెంటనే వచ్చేసాడు. అలాగే నీ జీవితము కూడా బ్రతుకున్నావ ముందుకు సాగాలి. ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళే అనుభవం యాత్రా జీవితంలో మనం ఉన్నాం. ఈ దోణెలో ముందు ప్రభువు లేడు. గమనించండి, ప్రభువు లేడు. ప్రభువు వెళ్ళమన్నాడు అంతే, ఆ దోణె వెళ్ళిపోతూ ఉంది. అలాగే మన బ్రతుకు దోణె కూడా లేదా మన బ్రతుకు నావలో కూడా మరి ముందుగా మనం గమనించినట్టయితే వెళ్ళమన్న చెప్పినటువంటి అనుభవం మనలో ఉంది. మనం వెళతా ఉన్నాం, మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈలోపు సముద్రములో అలలు రేగినట్టుగా మన జీవితంలో కష్టాలు, బాధలు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే మనం ముందుకు సాగలేని పరిస్థితుల్లో అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు విడిచిపెడతాడా? నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడన్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దానియేలు సింహంబోనులో వేసినప్పుడు దేవుడు దానియేలుని విడిచిపెట్టలా, అక్కడికే వచ్చేసాడు. షడ్రక మేషక అబేద్నెగోలు తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా, అగ్నిగుండంలోనికే వచ్చేసాడు. అది మనము సేవిస్తున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, బలహీనతలు వచ్చినా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. నీకు అండగా ఉండే దేవుడై ఉన్నాడు. నీలో ఉండే దేవుడై ఉన్నాడు. మండే దేవుడై ఉన్నాడు. నిన్ను మండించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి నా జీవితం ఏంటి? ఆరిపోయిందికా? ఆరిపోయే జీవితం కదా మా చెల్లమ్మ, మెండుగా మండే జీవితం. అనేక మందిని వెలిగించే జీవితం నీ జీవితం. అయ్యో నా బ్రతుకంతా ఇలాగ అయిపోయిందంటే ఇక ఏమి చెయ్యాలో తెలియట్లేదు అని సతమతం అవుతున్నటువంటి సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. నీకున్న సమస్యలు తొలగిపోతా ఉన్నాయి. నీ జీవితంలో దేవుడు ఈరోజు ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మితే ఈ కార్యాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. గమనించాలి, మరి ఈ బ్రతుకున్నావా
లోకములో వెళ్ళిపోతా ఉన్నప్పుడు కష్టాలు వస్తూ ఉంటే అప్పుడు ప్రభువు విడిచిపెట్టలేదండి. ఆ నీటి మీద ఎలా నడుచుకొచ్చాడో, కష్టాలను ఆ బాధలను అణచుకుంటా, సమస్యలను అణచుకుంటా, వాటి మీదే నీకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో, వారికి నీరు ఇబ్బంది కలుగుతుంది, అక్కడ గాలి ఇబ్బంది కలుగుతుంది, ఆ నీటి మీదే ఏ అలలైతే లేపబడుతున్నాయో ఆ అలను తొక్కుకుంటా వచ్చేసాడు ఆయన. అలాగే నీ జీవితంలో కూడా బ్రతుకునావ సాగుతూ ఉంటే, ఈ లోకంలో కష్టాలు, బాధలు, బలహీనతలు వస్తూ ఉంటే వాటిని కూడా ఆయన అనగదొరుక్కుంటూ వాటి మీదే నడుచుకుంటా వచ్చేస్తాడు. వచ్చిన ఆయన దోణిలోనికి ఎక్కాడు. దోణిలోనికి ఎక్కిన వెంటనే గాలి అణిగిపోయింది, తుఫాను ఆగిపోయింది, సముద్రము నిమ్మలమైపోయింది. అలాగే నీ బ్రతుకు నావలోనికి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు చేర్చుకుంటే, ఆయన గనక దానిలోనికి వచ్చినట్లయితే, నీ జీవితంలోనికి ఆ ప్రభు వచ్చినట్లయితే, నీ జీవితంలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ కూడా నయమైపోతాయి. నీ జీవితము, నీ బ్రతుకు నావ అద్దరికి చేరిపోతుంది. అద్దరికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. మనము యాత్రికులమై ఉన్నాము. పేతురుపత్రికలో ఒక మాట కనబడుతుంది. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము చదువుదాం. అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి. అంటే మనం ఎలాగున్నామంటే పరదేశములను యాత్రికులై ఉన్నాం. మన జీవితం యాత్ర జీవితము. ఈ యాత్ర జీవితము ఎక్కడి వరకు వెళ్ళాలంటే పరలోకం వరకు వెళ్ళిపోవాలి. ఈ బ్రతుకు నావలో ప్రభువు ఉంటేనే పరలోకం మనం చేరగలము. లేకపోతే మన నావ అటు ఇటు కొట్టుకొని ములుగుపోయే ప్రమాదం ఉంది. లోకము అనేటటువంటి, సముద్రం అనేటటువంటి లోకము మనలోనికి చేరిపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రభువు మనతో ఉంటేనే మనము జయించగలము. ఈ లోకము శాశ్వతము కాదండి. ఈ లోకములో ఏది శాశ్వతము కాదు. డబ్బు శాశ్వతము కాదు, పొలాలు శాశ్వతము కాదు, బంగారము శాశ్వతము కాదు, ఇల్లు శాశ్వతము కాదు, పిల్లలు శాశ్వతము కాదు, ఏది శాశ్వతము కాదు. నీది అనుకున్నది ఏది కూడా శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఒక్కటే, పరలోకము. శాశ్వతమైన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ బ్రతుకు నావలో యేసయ్య ఉన్నాడా? ఉంటేనే అద్దరికి వెళ్ళగలవు, లేకపోతే అద్దరికి వెళ్ళలేవు. ఐ యామ్ ద వే అని పలికాడు ఆయన. నేనే మార్గము, నిన్ను పరలోకానికి నడిపించే మార్గము ఆయన. మతము కాదు ఇది, మార్గము. ఏ మార్గము తెలుసా? సత్య మార్గము. ఏ మార్గము తెలుసా? ఉన్నతమైన మార్గము. ఏ మార్గము తెలుసా? మహిమ కలిగిన మార్గము. ఏ మార్గము తెలుసా? పరలోకానికి చేర్చే మార్గము. ఈ మార్గములోనికి నువ్వు రావాలంటే, ఈ మార్గము గుండా నువ్వు వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ బ్రతుకు నావలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఉన్నట్లయితే ఏ శోధన, ఏ సమస్య నిన్ను దారి తప్పించలేవు. దరికి చేర్చే దేవుడు నీలో ఉన్నాడు గనుక, నీ బ్రతుకు నావలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితముగా పరలోకానికి దారి ఏర్పడిపోద్ది. మరి కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని టెన్షన్ పడద్దు. నీ బ్రతుకు నావలో ప్రభువు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఎగిరి మేఘం ఎక్కుదాం. మన దారి, మనము ఎక్కడికి వెళ్ళాలి అంటే అద్దరికి వెళ్ళాలి, అంటే పరలోకానికి వెళ్ళిపోవాలి. ఎక్కడ మధ్యలో ఆప్టింగ్ ఉండకూడదు, ఎక్కడ వెనక్కి తిరగడం చేయకూడదు, ఇక పక్కకు చూడడం చేయకూడదు. ఇక ఎందుకంటే వెనక్కి తిరిగింది, ఉపశమనం అయిపోయింది లోతు భార్య. పక్కకు తిరిగి చూశాడు పేతురు, నీటిలో మునిగిపోయాడు. కిందకు చూసినటువంటి దావీదు పాపములో పడ్డాడు. పైకి చూసినటువంటి అవ్వమ్మ పండు తినేసి తప్పు చేసింది. మరి మనమేమో ఏం చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడాలి. ఆయన కలిగి ఉంటే చాలండి. భయపడద్దు. కష్టాలను చూసి, శ్రమలు చూసి భయపడద్దు. దేనికి భయపడద్దు. ప్రశాంతంగా ముందుకెళ్ళిపోండి. కడవరి దినాలు ప్రశాంతంగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ప్రభు అంటే అలలు ఆగిపోవలసిందే, ప్రభు అంటే గాలి అణిగిపోవలసిందే, ప్రభు అంటే శోధనలు పోవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రాముఖ్యమైన సమయములో అద్దరికి వెళ్ళేటటువంటి గొప్ప అంతస్తు దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిస్తున్నాం. నాయన వాక్యం ద్వారా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. అద్దరికి వెళ్ళే అనుభవంలోనికి ప్రభువా నీ బిడ్డలను చేర్చమని, నాయన కష్టాలు చూసి, బాధలు చూసి, బలహీనతలు చూసి నాయన భయపడిపోకుండా నీవున్నావు, నిన్ను పట్టుకుని ముందుకు సాగడానికి కృప చూపించుమని, యాత్ర జీవితాన్ని క్షయకరముగా నాయన అద్భుతమైనటువంటి అక్షయకరముగా జరిగించి నడిపించుమని
దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడికి వందనాలండి, సంఘానికి వందనాలండి, వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలండి. మరి మాదైతే రావులపాలెం అండి. మా అబ్బాయి, మా తోటికోళ్ళ గారి అబ్బాయి అండి. ఇక్కడ సాలెలా నడుపుతున్నారంటండి. మొన్న జూన్ 29వ తారీఖునండి మేము చర్చి యానివర్సరీ అనండి. మామూలుగా మేము ఇద్దరు వచ్చామండి, మా వారు నేను వచ్చాం. వస్తాయండి సాక్షికునండి. మా వారు అన్నారు మనం కూడా 7 వారాలు వెళ్దామన్నారండి. 7 వారాలు మేము అంశం పెట్టుకుని వచ్చామండి. ఇది మాకు 8వ వారం. 7 వారాల్లో అయితే మేము ఎన్నో అంశాలు పెట్టుకుని వచ్చామండి. మరి ఈ 7 వారాల్లో అండి దేవుడు మాకు ఆరోగ్యాలు ఇచ్చాడండి. మెయిన్ ఏంటంటే అండి ఆయనకి గుండెల్లో నొప్పి తగ్గిందండి. నాకు కూడా అండి షుగర్ వచ్చేసండి మీరు ఎలా పడితే అలా అయిపోయాను. అయితే అండి నేను కానుకోలేకపోయానండి. కానుకోలేకపోతే అండి ఇక్కడికి వచ్చిన 2 వారాలు వచ్చామండి. 3వ వారం ఇంక మళ్ళీ రావాలి. అంతకు ముందు రోజునండి దేవుడు మరి నాకు బయలుపరిచండి. షుగర్ హాస్పిటల్ వెళ్ళి కృప దయచేసండి. షుగర్ నాకు బయట పెట్టండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక. ఈ యొక్క శాలకు రావడం ద్వారా దేవుడు ఎంతో అద్భుతాశ్చర్య కార్యములు 7 వారాల్లో వీరి జీవితాల్లో చేస్తున్నారు. వీరి భర్త గారికి గుండె నొప్పిని దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ కుమార్తెకి షుగర్ నుంచి దేవుడు విడుదల దయచేశారు. నార్మల్ రిపోర్ట్ని దేవుడు ఇచ్చారు. ఇచ్చిన సాక్ష్యములు దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.